మంచి కలర్ఫుల్గా ఉంది కదా రైస్. దీని ప్రాసెస్ ఏంటో చూసేయండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మీకు సింపుల్ గా ఒక రైస్ ఐటమ్ చూపిస్తాను. మార్నింగ్ మిగిలిపోయిన అన్నంతో టొమాటో రైస్ కానీ, లేకపోతే అది వెజిటేబుల్ రైస్ అనుకుంటారు, అది మీ ఇష్టం. సో నేనైతే ఒక రైస్ చేసి చూపిస్తాను. దానికి తర్వాత మనం పేరు పెడదాము. సో చలో వచ్చేసేయండి, చూసేద్దాం. ఇప్పుడు దీనికి ఏమేం కావాలంటే 2 టొమాటోస్ బాగా పండినవి తీసుకున్నాను, అండ్ స్వీట్ కార్న్ ఉడకపెట్టుకున్నాను. ఇది క్యాప్సికమ్ అండ్ చిల్లీ రెండు కలిసిపోయి ఉన్నాయి. క్యారెట్ అండ్ ఆనియన్, బీన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. అది హీట్ ఎక్కిన తర్వాత మనం తాలింపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా వేగనవసరం లేదు, జస్ట్ 50% వేగితే చాలన్నమాట. తర్వాత మనం క్యారెట్, దాంట్లో క్యాప్సికమ్ అండ్ చిల్లీ వేసుకోవాలి. దాంట్లోనే ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత అట్లాగే బీన్స్, బేబీకార్న్ అండ్ టొమాటో వేసి కొంచెం మగ్గనిచ్చాను అనమాట. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకున్నాను. ఇది వైట్ వెనిగర్, మీరు చిల్లీ వెనిగర్ అయినా వేసుకోవచ్చు. దాని తర్వాత అది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అదంతా మిక్స్ అయిన వరకు మనకి ఏంటంటే ఇవన్నీ కొంచెం పంటికి తగిలితేనే బాగుంటాయి. సో అందుకని నేను ఎక్కువ ఫ్రై అయితే చేయట్లేదు, 50% చేస్తున్నాను. తర్వాత మనకి టేస్ట్కి తగినంత కారం అనమాట. నేను 1 స్పూన్ వేసుకున్నాను కారం, అండ్ జీలకర్ర, ధనియాల పొడి వేసుకున్నాను, గరం మసాలా పొడి వేసుకున్నాను. సో ఇవన్నీ మంచిగా మనం హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే మనకి మంచిగా ఆ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. తర్వాత దీంట్లో మనకి రైస్ కావాల్సినంత రైస్ వేసుకొని మంచిగా అది కూడా టాస్ చేసుకోవాలి బాగా. నేనైతే ఒక 4 స్పూన్స్, అంటే మనం అన్నం పెట్టుకునే కరెక్ట్ ఉంటుంది కదా, దాంతో నేను ఒక 4 వేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే మీకు అంత రైస్ వేసుకోవచ్చు దానికి తగ్గట్టు. నేనైతే 4 వేసుకున్నాను. తర్వాత మనం హై ఫ్లేమ్లోనే మొత్తం మంచిగా టాస్ చేసుకోవాలన్నమాట. మీకు కావాల్సి వస్తే దీంట్లో కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు, ప్రజెంట్ అక్కడ నా దగ్గర లేవు, అందుకని నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నాను. సో మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వెజ్జెస్ కావాలంటే మీరు వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే దీనికి ఏం పేరు పెడదాం చెప్పండి.